హాయ్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషారాణి మాటల. నేను మీ ఉష. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి. ఈ పచ్చడిని రోటీ అండ్ రైస్ దీనికి కాంబినేషన్గా అయినా సరే తినొచ్చు. వేడి అన్నంలో కొద్దిగా దొండకాయ పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 1/4 kg దొండకాయల్ని తొడిమలు తీసేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి దొండకాయని 4 గిన్నెలకు సన్నగా కోసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి తీసుకున్నాను. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసాను. ఇందులోనే చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను. ఈ పోపు దినుసులన్నీ ఆయిల్లో కొంచెం సేపు వేయించాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించాను. వెల్లుల్లి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 7 పచ్చిమిర్చీలను నిలువుగా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులో ఒక 6 కప్పు శనగ పలుకులను అయితే తీసుకున్నాను. పల్లీలు వేసిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దినుసులన్నీ ఇప్పుడు మంచిగా వేగిపోయాయి కదా, వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని, ఆ నిలువు దొండకాయ ముక్కల్ని అయితే ఈ ఆయిల్లో వేసాను. ఈ దొండకాయ ముక్కల్లోనే కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఉప్పు పసుపు దొండకాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు హై ఫ్లేమ్లోనే కలుపుకున్నాను. ముక్కలన్నింటికి ఉప్పు పసుపు బాగా పట్టి దొండకాయ ముక్కల్లో కొద్దిగా వాటర్ రిలీజ్ అయింది కదా, ఆ వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఫ్లేమ్ లోలో ఉంచి మూత పెట్టి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి మంచిగా కలుపుకొని అన్ని ముక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. మధ్యలో కలపకపోతే అడుగంటేస్తుంది. కలర్ చేంజ్ అయ్యి మనం వేసిన ముక్కల్లో 3వ వంతుకు వచ్చేసాయి అంటే సగం ఫ్రై అయిపోయాయనే అర్థం. వీటిని మరీ ఫ్రై చేసినట్టు కాకుండా ఒక 80 to 90% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి 90% ఫ్రై అయిపోయాయి. సో అందుకని వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని చల్లారనివ్వాలి.
ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పోపు దినుసులు, అవి అలాగే ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, వీటిని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇవి వేసేటప్పుడు చింతపండు కూడా వేసి రుబ్బుకోవాలి. నా దగ్గర ఉండే మిక్సర్ జార్లో ఈ చిన్న జార్లోనే మెత్తగా వస్తుంది. సో అందుకని నేను 2 సార్లు కానీ ఇలా పచ్చడి రుబ్బాను. మిక్సీ పట్టేటప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఇలా మెత్తగా రుబ్బాను. రోలు అవైలబుల్గా ఉండేవాళ్ళు రోటి పచ్చడి చేయండి. మిక్సీలో పట్టిన దానికంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి రుబ్బేసాను కదా, ఇంకా పోపు పెట్టడమే బ్యాలెన్స్ ఉంది. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇందులో పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. ఇందులోనే 2 ఎండుమిర్చీలను ముక్కలుగా చేసి వేశాను. ఇందులో కరివేపాకు కూడా వేసి కరివేపాకు చిటపటమన్నాక ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేశాను. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత పోపు మాడిపోకముందే మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడిని, ఆ పచ్చడిని అయితే ఈ పోపులో వేసేసుకొని కలుపుకోవాలి. వేగిపోయిన తర్వాత పచ్చడి వేసేసరికి నేనైతే స్టవ్ బంద్ చేసేసాను. ఈ పచ్చడిలో కొద్దిగా ఉప్పు సరిపోకపోతే కొంచెం అంత ఉప్పు వేసి కలిపాను. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా దొండకాయ పచ్చడి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దొండకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ దొండకాయ పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.